హలో ఫ్రెండ్స్, నేను మీ జోగి బ్రో. వెల్కమ్ టు మై గార్డెనింగ్ టిప్స్. ఇంకా తొలకరి జల్లులు రాబోతున్నాయి కదా. ఇంకా బీర, సొర, చిక్కుడు ఇలాంటి తీగజాతి మొక్కలు, అలాగే మెంతికూర, ఆకుకూరలన్నీ మనం వేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మనం ఇంట్లో ఎటువంటి మనం మెటీరియల్స్ అన్ని రెడీ చేసుకుంటే మొక్కలకు బలవర్ధకంగా మంచి ప్రోటీన్స్ ఇచ్చే వాళ్ళం అవుతామన్నది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేయడానికి, అలాగే చెప్పడానికి నేను వచ్చాను. అలాగే మనం ఇంట్లో ఇదిగోండి, ఇవి క్యారెట్ పీల్స్ అన్నమాట. క్యారెట్ కానివ్వండి, బీట్రూట్ పీల్స్ కానివ్వండి, ఆనియన్ పీల్స్ కానివ్వండి, ఇంకా ఇతరత్ర మన కిచెన్ నుంచి వస్తూ ఉంటాయి కదా, చాలా వరకు ఉంటాయి కదా. ఆ లేయర్స్ని మీరు పొరపాటును కూడా పచ్చివి వేయకుండా చూసుకోండి. ఎందుకంటే పచ్చి వేయటం వల్ల ఫంగస్ అనేది ఫామ్ అయ్యి మొక్కలకు మనమే హాని తలపెట్టే వాళ్ళం అవుతాం. కాబట్టి వీటినన్నిటిని చక్కగా ఇదిగోండి, వీటినన్నిటిని చక్కగా ఎండబెట్టేస్తున్నాను. ఎండబెట్టేసి అప్పుడు నేను మట్టిలో కలుపుతాను అనమాట. కలపటం వల్ల మనకి ఏంటంటే మొక్కకు మనం హెల్ప్ చేసేవాళ్ళం, గ్రోత్కు మనం బూస్టప్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ విధంగా చేయండి. ఆనియన్ పీల్స్ ఇటువంటివన్నీ మన కిచెన్ నుంచి ఏది కూడాను వేస్ట్ చేయకుండా ప్రతిదీ కూడాను మనము సేకరించుకొని ఒక ముడి సరుకుగా ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి. నేను అన్నీ రెడీగా నేను ఉంచుకున్నాను. నేనైతే ఇదిగోండి చూసారా, ప్రతిదీ కూడా వెజిటేబుల్ వేస్ట్ అంతా కూడాను నేను రెడీగా ఉంచుకున్నాను. ఇంకా మనకు ఎగ్సెల్స్ వస్తుంటాయి కదా, ఆ ఎగ్సెల్స్ని కూడాను చక్కగా మనము దాచిపెట్టుకోవాలి. వాటిని అన్నింటినీ పొడి చేసుకొని మట్టిలో కలపటం, అలాగే ఆరెంజ్ పిల్స్ కూడా నేను పొడి చేసి ఉంచుకున్నాను. మనకు ముఖ్యంగా ఏంటంటే కౌ మేన్యూర్, ఏదైనా కౌ మేన్యూర్ కానివ్వండి, అలాగే మంచి కౌ మేన్యూర్ని కూడా రెడీ చేసుకోవాలి. బఫెలో కానివ్వండి, గోట్ కానివ్వండి, కౌ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఇదిగోండి, కౌ మేన్యూర్ రెడీ కాకపోతే ఇలా పిడకలైనా రెడీ చేసుకొని వీటిని చక్కగా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇవన్నీ మనం సిద్ధంగా ఉంచుకుంటే మనకప్పుడు అన్ని మట్టిలో మిక్స్ చేసుకోవాలి. వీటిని మళ్ళీ మనం కొంచెం మెదిపేసి పొడి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇంక ఈ విధంగా ఆవు పేడ అనేది మనకి ఎంత ఉపయోగపడుతుందన్న విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి కౌ మేన్యూర్ని కూడా చక్కగా సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మనకు ఎగ్సెల్స్ ఎలాగో ఇంట్లో ఉంటాయి, వాటిని కూడా చక్కగా పొడి చేసుకొని ఉంచుకుంటే చక్కగా ఇదిగోండి, ఇటువంటి నాణ్యమైన మట్టిని మనము రెడీ చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలన్నమాట. మరి ఇంకొక విషయం ఏంటంటే, నేను నా గార్డెన్ గురించి కూడా చక్కని ఒండు మట్టిని కూడా రెడీ చేసుకున్నాను. ఈ ఒండు మట్టి ఏంటంటే ఇసుక శాతం ఎక్కువగా ఉంటుంది. మొక్కకు వేళ్ళు చక్కగా రూట్స్ అన్ని లోపల వరకు వెళ్ళి చక్కగా గ్రోత్కు ఉపయోగపడతాయి అన్నమాట. ఇటువంటివన్నీ సిద్ధం చేసుకొని మనం గార్డెనింగ్లో ఒక్కసారి రంగంలో దిగేందుకు సిద్ధంగా ఉండాలి. ఇవి గాడ్కు మనం ఇంట్లో పూజ చేసుకునే పూలు అనమాట. ప్రతిదీ చక్కగా ఎండకు ఆరబెట్టుకోవాలండి. ఇది ముఖ్యమైన మనం టిప్గా భావించుకోవాలి. ఇదిగోండి వేపాకులు కూడాను మనం రెడీ చేసుకోవాలి. వేపాకులు రెడీ చేసుకొని ఇదిగోండి, ఇవి కరివేపాకు ఆకులు అని మనం గార్డెన్ మన ఇంట్లో కిచెన్లో వచ్చిన వేస్ట్ ఎండిపోయినాయి, ఇవి ఎందుకు వేస్ట్ చేయటం అని చెప్పి నేను మట్టిలో కలపడానికి వీటిని అన్నిటినీ ఎండబెట్టుకుంటూ ఉన్నాను. ఇలా ఎండబెట్టుకొని ఈ విధంగా మనం చక్కగా జాగ్రత్త చేసుకొని ఉంచుకోవాలి. ఎగ్సెల్స్ ఇప్పుడు నేను చేసేది విధంగా చూడండి. చక్కగా ఎగ్సెల్స్ మన ఇంట్లో వస్తాయి కదా, బనానా పీల్స్, ఆరెంజ్ పీల్స్, ఎగ్సెల్స్, ఇటువంటివన్నీ వేస్ట్ చేయకుండా చక్కగా మనము ఎండబెట్టుకుంటే అవి చక్కగా ఇలా మనం మెదిపేటప్పటికి చిన్న చిన్న పొడిలా అయిపోతాయి అన్నమాట. వాటిని అన్నిటిని కూడాను మనము చక్కగా యూజ్ చేసుకోవచ్చు. బనానా పీల్స్ని ఎప్పుడు కూడా పచ్చివి మాత్రం వేసి సాహసం చేయొద్దు. ఆ పిల్స్ని చక్కగా ఎండబెట్టినాకే వేయండి. ఒకవేళ గుజ్జు ఉంటే అది మనము హోమ్ ఫెర్టిలైజర్ గురించి, లిక్విడ్ ఫెర్టిలైజర్ గురించి వాడుకోవడానికి ఆ గుజ్జును చక్కగా సేకరించుకొని ఉంచుకోండి. ఈ విధంగా ప్రతిదీ మనం రెడీ చేసుకొని చక్కగా గార్డెనింగ్కు మనము రెడీ అవ్వాలి. అలాగే మట్టిని కూడా చక్కగా మనము ఆరబెట్టుకొని ఉండాలి. చక్కగా ఎండలో సన్లైట్కి ఎక్స్పోజ్ చేయడం వల్ల మట్టిలో ఉండే ఫంగస్ కానివ్వండి, ఇతరత్ర వేరును హాని తలపెట్టే పురుగులు ఉంటాయి కదా, ఆ పురుగులన్నీ కూడాను చక్కగా స్మాష్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఆ మట్టిని కూడా చక్కగా ఎండబెట్టుకోండి. నేనైతే ఒక 2-3 డేస్ బాగా ఎండలు వస్తున్నాయి కదా, ఎండలో చక్కగా ఎండబెట్టుకొని చక్కగా మళ్ళీ బ్యాగ్స్లో నింపేసుకొని రెడీగా ఉంచేసుకున్నాను. మీరు కూడా ఇలాగే రెడీ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యాపీ గార్డెనింగ్, టేక్ కేర్.